హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో విడుదలవబోతున్న డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క నోటిఫికేషన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుంది, దాంతోపాటు మనకు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2లో మన యొక్క సర్టిఫికేట్స్ ఏ టైంలో అప్లోడ్ చేయాలి, దానితో పాటు ఇంకా కొత్తగా మంజూరు చేసిన ఒక 1984 పోస్టులకు సంబంధించి కూడా ఒక సమాచారం అయితే ఈరోజు రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు క్లియర్గా మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి. ఇప్పుడు మనం వివరాలకు వెళితే, మనం ప్రజెంట్ కొత్తగా 2260 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకు నిన్న ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనిలో సంబంధించి ఈ యొక్క పోస్టులకు సంబంధించి జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాంతోపాటు ఎస్జిటి అదే ఎస్ఐకి సంబంధించిన పోస్టులకు సంబంధించి వీళ్ళకి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు 1136 సెకండరీ గ్రేడ్ పోస్టులకు సంబంధించి విడుదల చేస్తున్నారు. దాంతోపాటు స్కూల్ అసిస్టెంట్కు సంబంధించి 1124 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్తో పాటు ఈ స్పెషల్ రిక్రూట్మెంట్ అయితే భర్తీ చేయాలని ఆలోచిస్తుంది. కాకపోతే ఈరోజు మనకు వచ్చిన సమాచారం ప్రకారము ఈ 2000కు పైగా ఉన్న స్పెషల్ ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఈ 16,000కు సంబంధించి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఒక వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందో దాంతో పాటు కాకుండా వీటిని స్పెషల్గా రిక్రూట్మెంట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ మనం చూసుకుంటే, ఈ ప్రత్యేక విద్యకు సంబంధించి స్పెషల్ డిఎస్సి అయితే విడుదలైతే చేస్తారంట. ఎందుకు అనగా దానికి సంబంధించిన వివరాలు చూసుకుంటే, కొత్తగా మంజూరు చేసిన 2260 ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులకు ఈ డిఎస్సిలో కలపడం లేదు. వీటికి భర్తీకి ప్రత్యేకంగా మరో ప్రకటన విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయిస్తుంది. ఎందుకంటే గతంలో ఆల్రెడీ 16,000కు పైగా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తే ఈ స్పెషల్ నోటిఫికేషన్కి సంబంధించి దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం వల్ల వీటికి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రిపరేషన్కి సంబంధించి కొంత టైం అయితే ఎక్కువ పడే అవకాశం అయితే ఉంటుంది. వీరికి 2 పరీక్షలకు సంబంధించి స్పెషల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే దీనికి ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే ఆ 16,347 పోస్టులకు సంబంధించి ప్రిపరేషన్ అయితే చేసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో ప్రజెంట్ అయితే మనకు వారం రోజుల్లో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే పాఠశాల విద్యాశాఖ శాఖ నుంచి ఈ మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి ప్రక్రియ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మరి కొత్తగా ఈ 2000కు సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి, వాటికి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ అయితే సిద్ధమవుతుంది. దాంతోపాటు ఈ డిఎస్సి దరఖాస్తుల సమయంలో కొన్ని కీలకమైన పరిమాణాలు కూడా ఈ మార్పులు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ మనకు చూసుకుంటే, విద్యా అర్హత ధృవపత్రాల అప్లోడ్లో 2 విభాగాలుగా దరఖాస్తులు ప్రక్రియ చేస్తారు. మెగా డిఎస్సీలు దరఖాస్తులో అధికారులు కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు. దరఖాస్తు ఏబి విభాగాలుగా విభజించారు. దరఖాస్తు సమయంలోని అభ్యర్థులు ప్రభుత్వ, పురపాలక, పంచాయతీరాజ్, ఆదర్శ పాఠశాలలు, ఏపీ ఆర్జేసీ, సంక్షేమ శాఖల యాజమాన్యాల ఎంపికలకు సంబంధించిన ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు దరఖాస్తులు సమర్పించిన తర్వాత పార్ట్ బిలో మనకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఎస్ఎస్సి నుంచి బీఈడి వరకు తమ క్వాలిఫికేషన్కి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా అప్లోడ్ చేయాలని ఒక కీలక అప్డేట్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఈ సర్టిఫికెట్లు అన్నీ అప్లోడ్ చేయడం వల్ల న్యాయ వివాదాలు తగ్గించి త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈ విధానాన్ని తీసుకురాబోతున్నారు. దాంతోపాటు ఎంపిక చేసిన జాబితాను విడుదల చేసి యాజమాన్యాలకు ఐచ్ఛికాలు, ధృవపత్రాల పరిశీలన చేపట్టేటప్పుడు ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ఉండడానికి ఈ కొత్త మార్పులైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటు ఈ డిఎస్సి ప్రకటన విడుదల చేసిన తర్వాత మనకు 45 రోజుల పాటు సమయం అయితే కేటాయిస్తారండి పరీక్ష నిర్వహించేందుకు. డిఎస్సి ప్రకటన తర్వాత పరీక్ష నిర్వహించేందుకు 45 రోజుల సమయం ఇవ్వనున్నారు. అభ్యర్థులు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు. కొంతమంది ఉపాధ్యాయ అర్హత పరీక్షతో కలిపి డిఎస్సి నిర్వహించాలని కోరుతున్నా ప్రస్తుతానికి ఉపాధ్యాయ నియామక పరీక్ష ఒకటే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఏదైతే మనకు ఉపాధ్యాయులకు సంబంధించి ప్రత్యేక విద్యకు సంబంధించి ఈ డిఎస్సి నోటిఫికేషన్ 2260 పోస్టులకు గాను విడుదల చేయాలని ఏదైతే చూస్తున్నారో దానికి సంబంధించి కొంతమంది అభ్యర్థులు అయితే ఈ 2 కలిపి ఒకే డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా విడుదల చేస్తే బాగుంటుంది అన్నాను. కాకపోతే ఈ పాఠశాల విద్యాశాఖ ఏమంటుందంటే, ఈ 2 నోటిఫికేషన్ ఒకేసారి విడుదల చేయడం వల్ల అభ్యర్థులు కన్ఫ్యూజన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పరీక్షలకు అయితే త్వరగా సిద్ధమైతే అవ్వలేకపోతారు. అందుకోసం ముందుగా మనం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత దానికి ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఈ ప్రత్యేక విద్యకు సంబంధించి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆలోచిస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే డిఎస్సి
పరీక్షలకు సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి జస్ట్ ఒక వారం రోజుల్లో నెక్స్ట్ వీక్లోనే మనకు ఈ యొక్క 16,347 పోస్టులకు గాను ఉపాధ్యాయ పోస్టులకు గాను పాఠశాల విద్యాశాఖ శాఖ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఎవరైతే అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారో వాడికి పార్ట్ ఏ, పార్ట్ 1Bలో ఈ దరఖాస్తుల ప్రక్రియ ఉంటుంది. ఈ వాటికి సంబంధించిన ఐచ్ఛికాలు ఏదైతే ఉంటాయో పంచాయతీరాజ్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే మనకు మున్సిపాలిటీకి సంబంధించి ఐచ్ఛికాలు అయితే ఎవరైతే ఉంటారో లాస్ట్ టైం వరకు మనం దాంట్లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.